గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సో మనం ప్రతిరోజు 100 to 200 పిప్స్ డైలీ క్యాప్చర్ చేస్తాం. అది ఏ విధంగా అంటే నా మాస్టర్ 7 స్ట్రాటజీస్ని బేస్ చేసుకొని. సో అదే 7 స్ట్రాటజీ వాడుకొని ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, మనం ట్రేడ్ని ఏ విధంగా ప్లాన్ చేయాలో గోల్డ్ అండ్ యూరో యూఎస్డీలో ఒకసారి చూద్దాం. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరిని నేను ప్రైవేట్ కమ్యూనిటీ గ్రూప్లో యాడ్ చేస్తాను. అందులో నుంచి మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా బయోలో టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. అందులో మార్కెట్కి సంబంధించి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ నేను అప్డేట్ ఇస్తుంటాను. సో ఆ అప్డేట్స్ తీసుకొని మీరు క్యాలిక్యులేటెడ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ప్రాఫిట్లోకి వస్తారు. సో ఈ రోజు మరి మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది అంటే, సో నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ కమ్యూనిటీలో కానీ మార్కెట్ ట్రెండ్ షిఫ్ట్ అయిందని నేను చెప్పాను, ఇక్కడ చెప్పాను. అక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ సైడే ఉంది, మార్కెట్ అక్కడ నుంచి పడుతూనే ఉంది. సో మరి ఇప్పుడు కూడా మార్కెట్ ట్రెండ్ అప్ సైడ్ కి ఏం షిఫ్ట్ కాలేదు, ఇప్పటికీ డౌన్ సైడే ఉంది. సో డౌన్ సైడే ట్రేడ్స్ ప్లాన్ చేయాలి. ఏ విధంగా ప్లాన్ చేయాలి అంటే, మనకు ఒకవేళ డౌన్ సైడ్ ట్రేడ్స్ వెళ్తే మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి. సో ఇది ఫస్ట్ జోన్ అవుతుంది మనకు. ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ జోన్ ని ఆల్రెడీ బ్రేక్అవుట్ చేసింది. సో బ్రేక్అవుట్ చేసింది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం బయింగ్ ఎంట్రీ ఒకటి చూస్తాము, సెల్లింగ్ ఎంట్రీ చూస్తాము. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పడుతుంది. ఇది 30 మినిట్స్ టైం ఫ్రేమ్ ని బేస్ చేసుకుని, 30 మినిట్స్ టైం ఫ్రేమ్ ని బేస్ చేసుకుని ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్. రెడ్ జోన్ నుంచి మనం సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాము. అండ్ అంతేకాకుండా ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్. ఈ రెడ్ జోన్ కూడా వెరీ ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు 5 మినిట్స్ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకొని సెల్లింగ్ సైడ్ మనం ఎంట్రీ అనేది చూడొచ్చు. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది పడే అవకాశం ఉంది. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు మార్కెట్ ఈ జోన్ దగ్గర ఉంది కదా, ఈ రెడ్ జోన్ దగ్గర ఉంది. సో ఈ రెడ్ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్. కానీ మార్కెట్ ఆల్రెడీ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసింది. ఈ గ్రీన్ జోన్ దగ్గర మార్కెట్ అనేది రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఇక్కడ మీకు 5 మినిట్స్ కన్ఫర్మేషన్ వచ్చినా ఇక్కడ నుంచి కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఒకసారి 30 మినిట్స్ టైం ఫ్రేమ్, అది ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చెక్ చేద్దాము. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో కూడా ఇవే జోన్స్ ఇంపార్టెంట్ జోన్స్ ఉన్నాయి. ఈ జోన్, ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్ జోన్. ఈ రెండు జోన్స్ అనేవి ఇంపార్టెంట్. మార్కెట్ ఈ రెడ్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ చేయండి. లేదా ఇంకొక జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్ అవుతుంది. మార్కెట్ ఈ గ్రీన్ జోన్, ఇది గ్రీన్ జోన్ ఇద్దాము. ఈ గ్రీన్ జోన్ ని ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ అవుట్ చేస్తుందో, మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసినప్పుడు, ఇలా బ్రేక్అవుట్ చేసినప్పుడు రీటెస్ట్ దగ్గర ఈ జోన్ నుంచి సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాం. సో ఇట్లా సెల్లింగ్ ఆపర్చునిటీ చూడడానికి ఈ జోన్స్ అనేవి ఇంపార్టెంట్ జోన్స్. మీరు ఈ జోన్స్ దగ్గర మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు డైరెక్ట్ ట్రేడ్ చేస్తే. కానీ నేను ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, ఆ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ చేయండి, సరిపోతుంది. మాక్సిమం ఈ రెడ్ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పడుతుంది, ఇదే ఇంపార్టెంట్ జోన్. అక్కడ వరకు వచ్చే వరకు వెయిట్ చేయండి. అదే కి మనం మన ట్రేడ్ వచ్చే మన ప్లేస్ కి మార్కెట్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. దానే డిసిప్లిన్ అంటారు, దానే పేషెన్స్ అంటారు. అది ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో అప్పుడు నువ్వు మార్కెట్లో ఏదైనా చేయగలుగుతావు. దానికోసం డిసిప్లిన్, పేషెన్సీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. నీ స్ట్రాటజీ ప్రూవెన్ స్ట్రాటజీ 100% ప్రూవెన్ నీ దగ్గర స్ట్రాటజీ ఉన్నా సరే నువ్వు మార్కెట్లో నుంచి అమౌంట్ ప్రాఫిట్స్ తీయలేవు ఎప్పటి వరకు అయితే నీ దగ్గర డిసిప్లిన్ అనేది ఉండదు, పేషెన్స్ అనేది ఉండదు అప్పటి వరకు. సో నీ దగ్గర 50% ప్రూవెన్ స్ట్రాటజీ ఉన్న డిసిప్లిన్ అనేది ఉంటే నువ్వు ప్రాఫిట్స్ తీయగలుగుతావు. ఇది నేను ఆల్రెడీ ఈ జోన్స్ ని నేను గ్రూప్ లో అప్డేట్ చేస్తాను. అండ్ మళ్ళీ ఇంకా వేరే జోన్స్ ఏమైనా యాడ్ అయినా నేను గ్రూప్ లో ఇస్తాను. అందుకనే ప్రతి ఒక్కరు గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఇది గోల్డ్ చార్ట్. ఒకసారి మనం యూరో యూఎస్డీ చార్ట్ చూద్దాం. ఇది యూరో యూఎస్డీ చార్ట్. ఇది అప్ ట్రెండ్ లో ఉంది. మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది. ఇక్కడ వరకు డౌన్ ట్రెండ్ లోనే ఉండే, కానీ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత అప్ ట్రెండ్ కి మార్కెట్ అనేది షిఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం అప్ సైడ్ ట్రేడ్స్ చూస్తాము. అది ఎప్పటి వరకు అంటే, అప్ సైడ్ ట్రేడ్స్ కూడా మనం ఈ జోన్ ని మార్కెట్ ఎప్పటి వరకు అయితే బ్రేక్ డౌన్ చేయలేదు అప్పటి వరకు మనం అప్ సైడ్ ట్రేడ్సే చూస్తాం. ఇది వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చినా మనం ఇక్కడ నుంచి బయింగ్ ఆపర్చునిటీ చూడాలి. అండ్ ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్, ఈ గ్రీన్ జోన్.
అండ్ ఈ రెడ్ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్, ఈ గ్రీన్ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్, ఈ గ్రీన్ జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఎప్పుడైతే ఈ రెడ్ జోన్ ని ఇంకా బ్రేక్అవుట్ చేయలేదు, బ్రేక్అవుట్ చేసిందో అప్పుడు ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ చేయొచ్చు, లేదా ఈ జోన్ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకొని కూడా ఇక్కడ నుంచి కూడా అప్ సైడ్ కి ట్రేడ్ చేయొచ్చు. మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వెళ్ళే అవకాశం ఉంది. లేదా ఈ జోన్ వరకు వెయిట్ చేయండి, మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చినాక ఇక్కడ నుంచి అప్ సైడ్ ట్రేడ్స్ చూడండి. లేదా మార్కెట్ ఒకవేళ ఈ జోన్ ని బ్రేక్అవుట్ డౌన్ చేసింది అనుకోండి, ఇక్కడ రీటెస్ట్ దగ్గర డౌన్ సైడ్ ట్రేడ్స్ అనేది చూడాలి. ఇక్కడ నుంచి మొత్తం మనం డౌన్ సైడ్ కే ఉంటది, ఇక్కడ నుంచి మొత్తం డౌన్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేస్తాం. ఇది మనకు యూరో యూఎస్డి. నేను ప్రతిరోజు కూడా లెవెల్స్ అప్డేట్ చేస్తాను. ఇప్పటి నుంచి ప్రతిరోజు వీడియో చూడండి, ఒక్కరోజు కూడా స్కిప్ కాకుండా. మీకు ఈ స్ట్రాటజీ, ఈ లెవెల్స్ ఎట్లా వర్క్ అవుతున్నాయో మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియాని బీట్ చేసుకొని క్యాలిక్యులేటెడ్ రిస్క్ తో క్యాలిక్యులేటెడ్ ట్రేడ్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అండ్ ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఇంకా ఇట్లాంటి వీడియోస్ కి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.